సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామానికి చెందిన ఒక యువతిని కొంతకాలంగా దొడ్ల వెంకటేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు కుటుంబ సమస్యలు, రాజన్న జిల్లా తంగలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం చేయడంతో దాన్ని జీర్ణించుకోలేక ఆమె వివాహం ఆగిపోయిన ఉద్దేశంతో ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్ర పన్నాడు. అభ్యంతరకరమైన పోస్టర్లను తయారు చేయించి తన స్నేహితుల సహకారంతో వాటిని ప్రింట్ చేయించి ఈ నెల 7న రాత్రి సమయంలో తంగలపల్లి మరియు ఎన్సన్పల్లి గ్రామాల్లోని పలు ప్రదేశాల పోస్టర్లను అతికించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుల ప్రమేయం బయటపడగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారని ఏసీపీ రవీందర్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు నంబర్ 225/26 అండర్ సెక్షన్ 78, 79, 318 clause 2, 351 clause 2, 352, 49 రెడ్ విత్ 3 class 5 BNS నేరాల కింద 6 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, పెద్దగుండవెల్లి గ్రామము, దుబ్బాక మండలం, వన్నెల అశ్విత్ కుమార్, గుర్రాలగుంది, బండి భానుప్రసాద్, బక్రీ చెప్పియాల, బుర్జుకింది ఈశ్వర్, రామంచ, రాజపోయిన నవీన్ కుమార్, సిద్దిపేట. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగలపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి దాన్ని తన యొక్క తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్ళపల్లి, ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డు పైన ఉన్న గోడలపైన అంటించి ఆమె యొక్క కుటుంబానికి, ఆమెకి తీవ్ర పరువు నష్టం కలిగించి, ఆవేదన కలిగించి అందుకు వారి యొక్క తండ్రి కాంప్లైంట్ మీద అమ్మాయి యొక్క కాంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఈరోజు వీరిని అరెస్ట్ చేయడం జరిగినది. మరియు వీరి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు పోస్టర్లు అంటించే క్రమంలో ఉపయోగించుకున్న కారు మరియు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమైనది. దీంట్లో సమాజంలో ఇట్లాంటి పోకిరీలు, ఇట్లాంటి వ్యక్తులకి మేము చేసే హెచ్చరిక మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, సిద్దిపేట కమిషనరేట్ చాలా కట్టుబడి ఉన్నది.